మాదిగలు మందకృష్ణ మాదిగ పాలేరులు కాదని ఆయన చెప్పిన వారికే ఓటు వేయరని మాదిగ జేసీ జిల్లా అధ్యక్షులు మాల్యాల మనోజ్ మాదిగ అన్నారు. తమ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మోతే బారిక్రావు, రాష్ట్ర వైస్ చైర్మన్ నక్క రామదాస్తో కలిసి ఆయన మాట్లాడారు. రాజ్యాంగాన్ని రక్షించేది, కుల వర్గీకరణ చేసేది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని గద్దెనెక్కిన బీజేపీ మాదిగలను మోసం చేసిందన్నారు. అటు ఎన్నికలు వచ్చినప్పుడే మందకృష్ణ మాదిగకు వర్గీకరణ అంశం గుర్తుకొస్తుందన్నారు. ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయి మాదిగల ఆత్మగౌరవాన్ని ఆయన తాకట్టు పెట్టి జేబులు నింపుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మైనార్టీలు, మాదిగల హక్కులు కాలు రాసే బీజేపీని చిత్తుగా ఓడిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆదివాసీ పేదింటి బిడ్డ ఆత్రం సుగుణకు ఓటు వేసి గెలిపించాలని బహుజనులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ పేమర్తి రమణ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మాదిగ జేఏసీ తరఫున మరి మన రాజ్యాంగాన్ని రక్షించేది, ఎస్సీల వర్గీకరణ చేసేది కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ అని మాదిగ జాతి నమ్మాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గతంలో చూసినట్లయితే బీజేపీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలలో బీజేపీ అగ్రనాయకులైనటువంటి విద్యాసాగర్ రావు గారు కానీ, బండారు లక్ష్మణ్ గారు కానీ, బండారు దత్తాత్రేయ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ పలుమార్లు మరి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీల వర్గీకరణ చేస్తామని చెప్పేసి మరి ఎన్నో మార్లు వాళ్ళు ప్రకటించడం జరిగింది. అది ఒక ఎన్నికల స్టంట్గా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ప్రస్తుతం కూడా వాళ్ళు అదే మాట చెప్తుండ్రు, మేము అధికారంలో రాగానే మరి ఎస్సీల వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు మనకు మళ్ళీ మభ్య పెడుతుండ్రు. మరి గత 10 సంవత్సరాల కాలంగా మరి బీజేపీని అధికారంలో ఉంది. సంపూర్ణ వారికి మెజారిటీ కూడా ఉన్నప్పటికీ మరి ఎన్నో చేయరానటువంటి బిల్లు పెట్టినటువంటి మరి బీజేపీ ప్రభుత్వం మరి ఎస్సీల వర్గీకరణ ఎందుకు చేయలేని చెప్పేసి ఈ సందర్భంగా మేము నరేంద్ర మోడీ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ మీద సంపూర్ణ నమ్మకం ఉన్నది. మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో గెలిచి ఎస్సీల వర్గీకరణ చేస్తుందని మాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఈ యొక్క ఎన్నికలలో మరి ఆదిలాబాద్ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆత్రం సుగుణక్క గారికి మేము